టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ మేరకు జంగా కృష్ణమూర్తి రాజీనామా లేఖను సీఎం చంద్రబాబుకు పంపించారు. జంగా కృష్ణమూర్తికి తిరుమలలో కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజీనామాపై జంగా కృష్ణమూర్తి స్పందించారు. తనపై ఓ మీడియా సంస్థ చేసిన ఆరోపణల నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు కలగవద్దని రాజీనామా చేసినట్లు జంగా కృష్ణమూర్తి చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రైట్ సునీల్, చెప్పండి. రైట్ యమున, మొత్తం మీద ఏదైతే టీటీడీ బోర్డు సభ్యత్వానికి ఒక బోర్డు మెంబర్ ఏదైతే జంగా కృష్ణమూర్తి అయితే రాజీనామా చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఆయన అయితే రాజీనామా లేఖను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అయితే లేఖ పంపించిన పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా ఆయన ఒకటే ఆరోపణ చేశారు. ఏదైతే ఒక పత్రికా ఛానల్లో ఏదైతే ఆయనపై చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ముఖ్యంగా ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది రాకూడదు, ముఖ్యంగా ఏదైతే టీటీడీకి అప్రతిష్ట పాలవ్వకూడదు, ముఖ్యంగా టీటీడీకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అనే విధానంతో నేను రాజీనామా చేశానని ప్రధానంగా తెలుపుతున్నారు. అంటే ప్రధానంగా ఈయన జంగా కృష్ణమూర్తి ఎందుకు ఇలా చేశారనేది ప్రధానంగా చూసుకున్నట్టయితే 2005 నుంచి ఆయన ఒక నూతన గృహాన్ని తిరుమలలో నిర్మించాలని చెప్పేసి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తి. 2005లో అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన ప్రయత్నించారు. అప్పుడు ఆయనకి ఓకే చేసిన నేపథ్యంలో ఆ సమయంలో ఆయన చెల్లించాల్సిన అమౌంట్ తొందరగా చెల్లించకపోవడంతో అది 10 లక్షల నుంచి 50 లక్షలు అయిపోవడం, ఆ తర్వాత దాన్ని లేటుగా చెల్లించడంతో మరోసారి 2006కి వాయిదా వేశారు. 2006లో కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత 2006 నుంచి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చేసింది. అంటే ప్రధానంగా తిరుమలలో కాంక్రీట్ నిర్మాణాలు ఇక మీదట జరగకూడదు, అంటే ఎవరు నూతన గృహాలు నిర్మించడం కావచ్చు, ముఖ్యంగా ఎవరికి దాతలకి స్థలాలు కేటాయించవద్దని చెప్పి అప్పట్లోనే హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి ఎవరికి కేటాయించకూడదని గతంలోనే టీటీడీ కావచ్చు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపిన నేపథ్యంలో అప్పుడు 2008లో కూడా ఈయన ప్రయత్నాలు చేశారు. మరోవైపు 2009 ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది. మరోమారు 2019లో కూడా ఆయన ప్రయత్నం చేసిన నేపథ్యంలో, అంటే ఏదైతే గత వైసీపీ హయాంలో ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశారో ఆ సమయంలో కూడా ఈ బోర్డు సభ్యత్వం ఉన్నప్పటికీ ఆయన ఈ నూతన గృహాన్ని నిర్మించేందుకు ఆయన అయితే తీవ్రంగా ప్రయత్నాలు చేయడం సఫలం కూడా అయ్యారు. అంటే అప్పుడు బోర్డు కూడా నిర్ణయం తీసుకోవడం, అప్పుడు ఆ ప్రభుత్వం కూడా ఓకే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అప్పుడు ఏదైతే బాలాజీ నగర్లో ఉన్నటువంటి 2వ ఫ్లాటు, ఆ ఫ్లాటు ఈయనకి కేటాయించాలని చెప్పేసి గతంలో టీటీడీ నిర్ణయం తీసుకుంది. అంటే 2021, 2022, 23 అట్లా వరుసగా ప్రతి ఏడాది ఆయనది ఏదో ఒక వివాదం. అంటే ముఖ్యంగా ఆయన చెల్లించాల్సిన అమౌంట్ 50 లక్షలు, అది ₹1,00,00,000 దాకా పోయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2024లో కూడా ఏదైతే రాష్ట్రంలో టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన వైసీపీ నుంచి నేరుగా టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత వెంటనే ఈయనకి బోర్డు సభ్యత్వం ఇచ్చిన పరిస్థితి ఉంది. బోర్డు మెంబర్గా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆయన రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదైతే ఇటు టీటీడీపై కూడా ఆయన మొదటి నుంచి నూతన నిర్మాణానికి సంబంధించి పావులు కదుపుతూ వచ్చారు. దాని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది, ఇటు టీటీడీ బోర్డు కూడా ఓకే చెప్పింది. అంటే గత ఏదైతే ఈ 2025లో సుమారు 4 నెలల పాటు రోజు అంటే ప్రతి బోర్డు సమావేశంలో కూడా దీనిపై చర్చ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ అక్టోబర్లో బోర్డు సమావేశంలో దీన్ని నిర్ణయం తీసుకున్నారు. ఆ నేపథ్యంలో ఏదైతే బోర్డు నిర్ణయాన్ని పూర్తిగా ఏదైతే సమంజసం అంటూ ఏదైతే ఆయన వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి ఆదేశాలు వస్తే మీరు కట్టుకోవడానికి అవకాశం అని చెప్పేసి బోర్డు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆయనకు ఓకే అని వచ్చేసింది. అంటే ప్రధానంగా మిగతా వారు తెలిపేది ఏ విధంగా ఉందంటే, ఒక స్థలం కేటాయించాలంటే నూతనంగా విశ్రాంతి భవన్ నిర్మించాలంటే ఒక గృహాన్ని నిర్మించేందుకు ఆ స్థలాన్ని టీటీడీకి 15 నుంచి 35 కోట్లు ఇప్పుడు డిపాజిట్ చేసేందుకు చాలా మంది దాతలు వేచి ఉన్న పరిస్థితి. అటువంటి దాతలనంతా వదిలేసి కేవలం ₹1,00,00,000 మాత్రమే డిపాజిట్ చేస్తానని చెప్పినటువంటి జంగా కృష్ణమూర్తికి ఏ విధంగా కేటాయిస్తారని చెప్పేసి ఒక పత్రికా ఛానల్లో ఆయనపై వచ్చిన వాస్తవాలు, అంటే ఏదైతే ఆయన మీద వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి ఆయన అయితే ప్రశ్నించారు. అంటే నన్ను కనుక్కోకుండా, నన్ను నేరుగా సంప్రదించకుండా ఒక పత్రికా ఛానల్ ఇలా నాపై వార్తలు రాయడం ఇది సమంజసం కాదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతోనే నేను బోర్డు సభ్యత్వానికి
సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్పి కాసేపటి కిందట కూడా మీడియా సమావేశం నిర్వహించి ఆయన తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే టీటీడీలో అంటే కొత్తగా ఏదైనా ప్రైవేట్ ఆలయాలని టీటీడీ టేక్ ఓవర్ చేసుకోవడం ఇక మీదట ఉండదు అని చెప్పేసి టీటీడీ బోర్డు తెలిపింది. ఆ నేపథ్యంలోనే ఇటీవల ఏదైతే టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఊరు అయినటువంటి ఊర్లో ఒక ఆలయాన్ని టీటీడీ టేక్ ఓవర్ చేసింది. ఇది ఎలా టేక్ ఓవర్ చేసింది? మరోవైపు కొత్తగా నిర్మాణాలకు సంబంధించి స్థలాలు కేటాయించకూడదు అని చెప్పేసి నిబంధన ఉంది. అలాంటిది టీటీడీ ఎలా ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి ఇటు పత్రికా ఛానళ్ళు కావచ్చు, మిగతా భక్తులు కూడా ఏదైతే ఆరోపణలు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆయన స్థలాన్ని కేటాయించిన దాన్ని పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి ఉంది. ఆ రద్దు చేసిన నేపథ్యంలోనే ఆయన మనస్తాపంతోనే ఈ బోర్డు సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారనేది ప్రధానంగా వచ్చిన నేపథ్యంలో ఆయన కాసేపటి కిందటే మీడియా సమావేశం నిర్వహించారు. ఎందుకంటే నా వల్ల ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, టీటీడీ బోర్డుకి పేరు చెడిపోకూడదు, ప్రధానంగా ఎవరు తప్పుగా అనుకోవద్దు అని చెప్పేసి ఆయన అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఒకటే అంటున్నాడు ఆయన, కొన్ని వార్తాపత్రికలు చేసినటువంటి ఆరోపణలు సమంజసం కాదు, వాళ్ళు ఏదైనా నన్ను సంప్రదించాల్సి ఉంది, నాకు తెలియకుండా నా పేరు తెలిపి ఇలా మాట్లాడడం ఏంటి అని చెప్పేసి ఆయన ఒకటే ప్రశ్న వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఎందుకంటే టీటీడీని కూడా ఇటు పత్రికా ఛానళ్ళు కూడా ప్రశ్న వేసాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బోర్డు మాత్రమే ఎందుకు ఇలా నిర్ణయం తీసుకుంది అంటే ప్రధానంగా ఈ గత ఏడాది అక్టోబర్లో జరిగినటువంటి బోర్డు సమావేశంలో టీటీడీ బోర్డు ఏ విధంగా నిర్ణయం తీసుకుంది అంటే పూర్తి స్థాయిలో హైకోర్టు ఉత్తర్వులను కూడా లెక్క చేయకుండా టీటీడీ బోర్డు ఆయనకి స్థలం ఎలా కేటాయించింది అంటే కేవలం తిరుమలలో నూతన గృహాలు నిర్మించాలంటే ఒక పాత గృహాలు అంటే ఆల్రెడీ ఉన్నటువంటి పాత గృహాలు ఈ వేలంలో పాల్గొన్న తర్వాత ఆ గృహాలను దక్కించుకున్న తర్వాత నూతన గృహాలు నిర్మించేందుకు అవకాశం ఉంటుంది. కానీ కొత్త ప్లేస్లో కొత్త స్థలాలు కేటాయించిన ప్లేస్లో కొత్త గృహాలు కేటాయించేందుకు అవకాశం లేదు. కానీ ఏ విధంగా టీటీడీ నిర్ణయం తీసుకుంది, ముఖ్యంగా టీటీడీ బోర్డు ఏ విధంగా ఆయనకి అవకాశం ఇచ్చిందని చెప్పేసి ఇక ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. యమున. రైట్, థ్యాంక్ యూ సునీల్.